మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి జనవరి 2025కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వివరణ కూడా ఉంటుందండి. ఫస్ట్ బిట్ అండి, ప్యూమా. మనం కాలుకి వేసుకున్న ప్యూమా బ్రాండ్ ఉంటుంది కదండీ! ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నియమితులయ్యారు? ఆన్సర్ పివి సింధు. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్ పివి సింధు. ఇటీవల విజయవంతంగా పరీక్షించబడినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడినటువంటి మైక్రో క్షిపణి వ్యవస్థ ఏది? ఆన్సర్ భార్గవాస్త్ర సూక్ష్మ క్షిపణి వ్యవస్థ. ఇది స్మార్ట్ డ్రోన్లను ఎదుర్కోవడానికి భారతదేశం తన మొదటి సూక్ష్మ క్షిపణి వ్యవస్థ అయినటువంటి ఈ భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించిందండి. ఇది సమూహ డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. దీనినే ఎకనామిక్ ఎన్క్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిందండి. ఎకనామిక్ ఎన్క్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మరి ఈ భార్గవాస్త్ర 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ చిన్న ఎగిరే యంత్రాలను గుర్తించి 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదిస్తుందండి. ఇది గైడెడ్ మైక్రో మ్యునిషన్లను ఉపయోగిస్తుంది. ఏకకాలంలో 64 కంటే ఎక్కువ మైక్రో క్షిపణులను కాల్చగలదండి. ఈ వ్యవస్థ ఎత్తైన ప్రాంతాలతో సహా అన్ని భూభాగాల్లో కూడా పనిచేస్తుందండి. ఇది ఆర్మీ, ఎయిర్ డిఫెన్స్ అవసరాలను అయితే తీరుస్తుంది. మరి మైక్రో క్షిపణులతో భారతదేశం మొట్టమొదటి కౌంటర్ డ్రోన్ సిస్టమ్గా ఇది గుర్తింపబడిందండి. ఇదండి. మరి పార్లమెంటు అధికారాలు, విధులు మరియు ప్రత్యేకతలు అనే పుస్తక రచయిత ఎవరు? పుస్తకం పేరు పార్లమెంటు అధికారాలు, విధులు మరియు ప్రత్యేకతలు. పుస్తక రచయిత ఆన్సర్ కేఎస్ చౌహాన్. మరి ఇటీవల అత్యధిక గ్రాండ్ స్లామ్లు మ్యాచ్లు ఆడిన టెన్నిస్ ఆటగాడు ఎవరు? అంటే నోవాక్ జోకోవిచ్. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్లో నోవాక్ జోకోవిక్ గ్రాండ్ స్లామ్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి రికార్డును కలిగి ఉన్నాడు. ఈయన 430 మ్యాచ్లు ఆడాడు. 379 మ్యాచ్లను గెలవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 5వది, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమిని ప్రయోగించినటువంటి స్టార్టప్ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమిని ప్రయోగించినటువంటి స్టార్టప్ పిక్సెల్. ఈ పిక్సెల్ అనేది భారతదేశంలో తన సొంత ఉపగ్రహాల సమూహాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీగా అవతరించిందండి. ఈ కంపెనీ రాబోయే 2 నెలల్లో 3 అదనపు ఉపగ్రహాలను ప్రయోగించాలని, ఆ తర్వాత 18 ఉపగ్రహాలను ప్రయోగించి తన గ్లోబల్ ఎపర్సెప్షువల్ కాన్సల్టేషన్స్ పూర్తి చేయాలని యోచిస్తుందండి. నెక్స్ట్ 6వది, ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అంటే సునీల్ కుమార్ జూ. 7వది, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం జరుగుతుంది కదండి. ఆ యుద్ధం సమయంలో తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశము ఏ ఆపరేషన్ ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ అజయ్. 8వ చూద్దామండి. మరి ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతి కోసము భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ఇండోనేషియాతో అండి. ఇక్కడ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతి కోసము, అదేవిధంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ ఈ అన్నిటి ఎగుమతి కోసము ఇండియాతో ఒప్పందం అయితే కుదుర్చుకుందండి. ఇండోనేషియాకు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయడానికి భారతదేశం $450 మిలియన్ల ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 2 దేశాల మధ్య రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైనటువంటి అడుగు. ఈ ఒప్పందం ద్వారా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత
290 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి ఈ అధునాతన క్షిపణులను కొనుగోలు చేసినటువంటి రెండవ ఏషియన్ దేశంగా అవతరిస్తుంది ఇండోనేషియా. 9దండి, మరి ఇటీవల మాజీ సిఐఐ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ను ఏ దేశము గౌరవ పౌర పురస్కారంతో సత్కరించింది అంటే సింగపూర్ దేశం గౌరవ పౌర పురస్కారంతో సత్కరించింది. ఎవరిని? సిఐఐ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ను అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 10ది, మరి భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ మాజీ డైరెక్టర్ జనరల్ తకు సింగపూర్ నివాసితులు కాని వారికి ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం అయినటువంటి గౌరవ పౌరుడు ఆఫ్ సింగపూర్ అవార్డు అయితే లభించిందండి. మరి జనవరి 15వ తేదీన 2025న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఈయనకు ఈ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింగపూర్ అధ్యక్షుడు కూడా మనకి తెలుస్తుందండి, షణ్ముగరత్నం. నెక్స్ట్ పెట్టండి, అంతరిక్షంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంతరిక్షంలో మానవ రహిత డాకింగ్ సాధించినటువంటి 4వ దేశంగా ఇటీవల ఏ దేశం అవతరించింది? చాలా చాలా ఇంపార్టెంట్. 4వ దేశం భారతదేశము. 11వదండి, ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి వినోద్ చంద్రన్. మరి జస్టిస్ చంద్రన్ గతంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఉన్నారండి. నెక్స్ట్ 12వది, ఇటీవల న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉల్లాస్ కింద ఏ కేంద్రపాలిత ప్రాంతం మొదటి పూర్తి అక్షరాస్యత పరిపాలనా విభాగంగా మారింది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉల్లాస్ క్రింద ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే లదక్. 13వదండి, ఇటీవల ఆర్కే శ్రీకాంతన్ ట్రస్ట్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ టివి గోపాలకృష్ణన్ ఆర్కే శ్రీకాంతన్ ట్రస్ట్ అవార్డు. 14వదండి, తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఖగోళ అబ్జర్వేటరీ ఇక్కడ స్థాపించింది పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో గల్పంచకోట్ ప్రాంతంలో పంచేట్ కొండ వద్ద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైన్స్ టెక్నాలజీ విభాగం కింద తూర్పు భారతదేశంలో మొట్టమొదటి మరియు దేశంలో 6వ ఖగోళ అబ్జర్వేటరీని ప్రారంభించబడింది. 15వదండి, ఇటీవల జాతీయ స్టార్టప్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? స్టార్టప్ దినోత్సవం జనవరి 16. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 16న జాతీయ స్టార్టప్ దినోత్సవం జరుపుకుంటారు. యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహించడము మరియు స్టార్టప్ల విజయాలను ప్రోత్సహించడము ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.